అమ్మా నాన్న అనుమతి లేకుండా ఆపరేషన్ చేశారు. ఎత్తు పెంచమని వచ్చిన కుర్రాన్ని కుదరదని చెప్పి వెనక్కు పంపేయకుండా కాళ్లు కట్ చేసి భవిష్యత్తు బుగ్గిపాలు చేశారు. ఎవరో చెప్పిన మాటలు విని తెలిసి తెలియక ఎత్తు పెంచమని నిఖిల్ రెడ్డి వస్తే అన్నీ తెలిసిన గ్లోబల్ హాస్పిటల్ వైద్యులు అది సాధ్యం కాదని చెప్పకుండా కాసులకు కక్కుర్తి పడ్డారు. ఆపరేషన్ చేసే ముందు పేరెంట్స్ అనుమతి తీసుకోవాలన్న నిబంధనను కూడా పక్కన పెట్టి థియేటర్లోకి తీసుకువెళ్లారు. 2 రోజుల పాటు బిడ్డ ఇంటికి రాకపోవడంతో టెన్షన్ పడ్డ పేరెంట్స్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. వాళ్లు కిడ్నాప్ కేసు పెట్టి సెల్ ఫోన్ సిగ్నల్స్ తో వెతుక్కుంటూ వస్తే గ్లోబల్ ఆసుపత్రిలో తేలింది. అప్పటిదాకా ఆడుతూ పాడుతూ ఉన్న కొడుకుని అలా బెడ్ మీద చూసిన తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. న్యాయం కోసం తిరిగారు. చివరికి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ జోక్యం చేసుకుంది. తప్పుడు వైద్యం చేసిన వైద్యుల మీద వేటేసింది. ఆసుపత్రికి నోటీసులు ఇచ్చింది. మనతో మాట్లాడడానికి ప్రస్తుతం నిఖిల్ రెడ్డి వాళ్ళ ఫాదర్ గోవర్ధన్ రెడ్డి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే గోవర్ధన్ రెడ్డి గారు. నమస్కారం మేడం. గోవర్ధన్ రెడ్డి గారు, ఈ రోజు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయంపై మీరు సాటిస్ఫాక్టరీగా ఉన్నారా? మేము ఈ రోజు తెలంగాణ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయంపై చాలా తృప్తిగా ఉన్నాము. అలాగే వీళ్లకు 2 ఏళ్ల పాటు కాకుండా ఇట్లాంటి డాక్టర్లకు జీవితకాలపు సస్పెన్షన్ వేటు పడితే తగిన న్యాయం జరిగిందని అనుకుంటాను. అలాగే క్రిమినల్ కేసులు కూడా బుక్ చేయాలని మేము ఆశిస్తున్నాం మేడం. ఓకే, అయితే కేవలం ఆపరేషన్ చేసిన వైద్యుడి పైన మాత్రమే నిషేధం విధించారు, అది కూడా ఒక 2 ఏళ్ల పాటు. మరి హాస్పిటల్ యాజమాన్యం పైన కూడా చర్యలకు మీరు ఏమైనా డిమాండ్ చేస్తున్నారా? ఖచ్చితంగా మేడం, హాస్పిటల్ యాజమాన్యంపై కూడా మేము చర్యలు తీసుకునే విధంగా మేము చాలా పోరాడాము. అయినా మేము ఎక్కడెక్కడ పోరాడితే అక్కడక్కడ అతను కొన్న పలుకుబడి డబ్బుతో మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. ఈ రోజుల్లో మాకు ఈ మధ్య కాలంలో ఆపదలో ఉన్న సమయంలో ఈ మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ద్వారానే ఇట్లాంటి అన్యాయం వెలుగు చూపించి మాకు వెన్నంటి ప్రోత్సహించిన వెన్నంటి ఉన్న ఈ నిజాన్ని వెలుగు తీసి మాకు సపోర్ట్ చేసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం మేడం. బయట సామాన్య ప్రజలకు మాత్రం న్యాయం జరుగుతుంది అనుకోవట్లేదు. ఇట్లాంటి డాక్టర్లపై జీవితకాలం నిషేధం విధించాలని మేము ఆశిస్తున్నాం మేడం. గోవర్ధన్ గారు, మీతో నిఖిల్ ఉన్నాడా అండి ఇప్పుడు అక్కడ? ఉన్నారు మేడం. ఒకసారి ఫోన్ ఇస్తారా? ఇస్తాను మేడం. హలో నిఖిల్ రెడ్డి, చెప్పండి. ఎలా ఉన్నారు? ఇప్పుడు ట్రీట్మెంట్ ఒక 2 days దాకా ఎక్స్రే తీస్తే 7 months అయినా కూడా ఇంకా అసలు గ్రోతే లేదు. అదే డాక్టర్స్ కి చూపిస్తే ఇంకా ఇప్పుడే రావచ్చు, ఇంకా 1 month అని అంటున్నారు. అది ఎక్కడ అడిగినా ఇంకా 1 month అంటున్నారు. మొన్న రీసెంట్ గా వాకింగ్ స్టార్ట్ చేయమని చెప్పారు, వాకర్ లేకుండా. వాకర్ తో చేస్తున్నా కానీ ఆల్రెడీ బ్లడ్ కొంచెం బ్లీడ్ అవుతుంది, అలానే ఫస్ట్ కూడా ఫామ్ అయింది. ఇదే డాక్టర్ని అడిగితే ఇలా వాకింగ్ వల్ల ఏం రాదు మరి అంటున్నాడు. కానీ ఏది క్లియర్ గా చెప్పట్లేదు. సో ఇప్పుడు స్టిల్ మీరు బెడ్ మీదే ఉండి అలా చైర్ లోనే ఉంటూ ఉన్నారా, లేదంటే అడుగులు కొద్దిగా ఏమైనా వేయగలుగుతున్నారా? వాకర్ తో ఒక 1-2 steps వేయడానికి వస్తుంది. ఇప్పుడైతే ఈ 7 ఒక 2 weeks బ్యాక్ స్టార్ట్ చేశాను వాకింగ్. వాకర్ తో 2 steps వేయగానే మళ్ళీ పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అయితే పోస్ట్ ఆపరేషన్ తర్వాత ఆ కేర్ అంతా గ్లోబల్ హాస్పిటల్ కి సంబంధించినటువంటి డాక్టర్స్ వచ్చి చేస్తూ ఉన్నారు కదా? లేదండి, ఇప్పుడైతే డాక్టర్స్ వస్తున్నారు. కానీ అతను వాళ్ళు మెన్షన్ చేసినట్టయితే రావట్లేదు. డాక్టర్ కంపల్సరీ ఎవ్రీ 7 days వస్తామని చెప్పాడు. స్టార్టింగ్ కొన్ని రోజులు వచ్చాక తర్వాత ఇంకా నెగ్లిజెన్సీ చూపించాడు. 10 days అలా వస్తున్నాడు. మధ్యలో ఒకసారి 2 weeks వస్తామని చెప్తే ఫాదర్ సీరియస్ అయ్యారు. అది 1 week చాలా లేట్ అవుతుంది, ఇప్పటికీ ఆ స్పెక్టర్స్ కి ఇన్ఫెక్షన్ వస్తుంది అని అప్పుడు చెప్పాక అప్పటి నుంచి 1 week వీక్లీ వన్స్ వస్తున్నాడు. ఈ రోజు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఒక డెసిషన్ తీసుకుంది, ఆ డాక్టర్ పై నిషేధం విధించింది. సో దీనిపై మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఈ డెసిషన్ తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే అట్లీస్ట్ వేరే పేషెంట్స్ కి ఇలాంటి సర్జరీస్ ఏ డాక్టర్స్ తో చేయడానికి ఆలోచిస్తారు. ఇట్లాంటివి ఏదైనా చేయాలనుకున్నా ఫస్ట్ పేరెంట్స్ కన్నా ఇన్ఫార్మ్ చేస్తారు. అవును, ఈ సర్జరీ అనేది ఇండియాలోనే చాలా రేర్ గా జరిగినటువంటి సర్జరీ. ఇది మీరు ఆ డాక్టర్ని అప్రోచ్ అయినప్పుడు అసలు పేరెంట్స్ గురించి ఆయన ఆ విషయం లేవనెత్తారా? మీ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయాలి, మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు, ఇలాంటి వివరాలు అసలు ఏమైనా కనుక్కున్నాడా డాక్టర్? లేదు, అసలు డాక్టర్ అయితే స్టార్టింగ్ ఫస్ట్ టైం కలిసినప్పటి నుంచి సర్జరీ అయ్యే టైం వరకు, అంటే దాదాపు ఒక 7 months నుంచి కాంటాక్ట్ లో ఉన్నాను. అప్పటి వరకు అయితే అసలు ఏమీ అడగలేదు పేరెంట్స్ గురించి. డాక్టర్ని కాంప్లికేషన్స్ అడిగినప్పుడు చాలా సింపుల్ గా అయిపోతుంది, అసలు దీంట్లో భయపడాల్సింది ఏం లేదని చెప్పాడు. సరే 2 days లో అయిపోతుంది, 4 days లో వాళ్ళ నర్వస్ అని చెప్పాడు కదా అని అనుకొని ఈ డెసిషన్ తీసుకున్నాను.
ఇన్ని మంత్స్ పడుతుందని తెలిస్తే అసలు ఎవరు కూడా ఇలాంటి డెసిషన్ తీసుకోరు. నార్మల్ గా మీరున్న హైటే 5'7", అంటే అది చాలా మంచి హైట్ అని చెప్పుకోవాలి. అయినా కూడా ఆ దిశగా మిమ్మల్ని ఏం కౌన్సిలింగ్ ఏమైనా ఇచ్చాడా డాక్టర్? మీకు 5'7" ఉన్నారు, మీరు ఇంచుమించు మంచి హైట్ ఇది అని అట్లాంటి విషయాలు ఏమైనా మాట్లాడారా? అసలు కౌన్సిలింగ్ టైప్ అయితే ఏం చెప్పలేదు. నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు డాక్టర్ని అడిగాను, ఒకవేళ కాంప్లికేషన్స్ లేకపోతే నేను చేయించుకోవాలనుకుంటున్నాను అంటే దీంట్లో వరి అవుతుంది అసలు ఏమీ ఉండదు, నార్మల్ గా రాడ్స్ పెడతాము, అవి పెట్టాక మీరు 2 days అని ఆడవచ్చు, అది 1 month తో మీరు స్పోర్ట్స్ అని ఆడొచ్చు అని చెప్పారు. ఇంకా దీంట్లో కాంప్లికేషన్స్ ఏవి ఉండవు, అసలు పెయిన్ ఫ్యాక్టర్ కూడా చాలా తక్కువ ఉంటుంది, పెయిన్ కిల్లర్స్ ఇస్తాం కాబట్టి అని చెప్పారు. ఇంత కాంప్లికేషన్స్ ఉంటాయని అసలు తెలియలేదు నాకు కూడా. అసలు గ్లోబల్ హాస్పిటల్లో ఇలాంటి సర్జరీ చేస్తున్నారన్న విషయం మీతో ఎవరు చెప్పారు? ఇది నేను ఇంటర్నెట్ లో చూసానండి. askforhealthcare.com అనే వెబ్సైట్ లో పెట్టారు, ఇలా ఈ హాస్పిటల్లో ఈ డాక్టర్ చేస్తారని ఈ సర్జరీ. సో ఈ రోజు కౌన్సిల్ తీసుకున్నటువంటి డెసిషన్ ఓన్లీ ఆన్ డాక్టర్. మరి అక్కడ హాస్పిటల్ యాజమాన్యానికి కూడా ఎంతో కొంత దీనిలో తప్పిదం ఉంది, మరి దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇప్పటి వరకు. మరి మీరేమైనా డిమాండ్ చేస్తున్నారా? డాక్టర్ పైన ఇలాంటి క్రిమినల్ యాక్షన్ అనేది ఏదైనా తీసుకోవాలని ఫీల్ అవుతానండి. సో మేనేజ్మెంట్ పైన కూడా. మేనేజ్మెంట్ కి అసలు ఇన్ఫార్మ్ చేశాడా ఈ డాక్టర్? తెలియదండి, అంటే నేను డైరెక్ట్ ఆపరేషన్ థియేటర్ లో తీసుకెళ్లారు కానీ అసలు నాకు ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. ఒక 2 signatures చేయమంటే చేస్తాను. ఓకే, అయితే ఈ రోజు కౌన్సిల్ చెప్పినటువంటి డెసిషన్ గ్లోబల్ హాస్పిటల్ సంబంధించినటువంటి మంచి వైద్యులు ఎవరైతే ఉంటారో వాళ్లే మీకు కేర్ టేకర్స్ గా ఉంటారు, మీరు కోలుకునేంత వరకు అని చెప్పారు. అవునండి, అవును. మరి రేపటి నుంచి ఎవరైనా వస్తారా అని అనుకుంటున్నారా? ఇప్పుడైతే ఇంకా ఇన్ఫర్మేషన్ లేదండి. ఇవాళ ఈవినింగ్ డాక్టర్ కాల్ చేస్తే లేదు బాబుని మీరే తీసుకురావాల్సి వస్తుంది, ఆల్రెడీ లేస్తున్నాడు కదా, నడుస్తున్నాడు కదా, మీరే తీసుకురావాలని చెప్పాడు. డాక్టర్ రమ్మంటే మీరు ఎట్లయినా నడుస్తున్నాడు కదా మీరే తీసుకురండి అని చెప్పాడు డాక్టర్ అయితే ఇవాళ ఈవినింగ్. నిఖిల్, మీరు తీసుకున్న ఈ డెసిషన్ పై రిపెంట్ అవుతున్నారా ఇప్పుడు? 100% రిగ్రెట్ అవుతున్నాను. అసలు ఇలాంటి డెసిషన్ తీసుకోవడానికి ఈ సర్జరీ అయిన 2 weeks తర్వాతనే అనిపించింది ఇలా ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నాను. ఇంత కాంప్లికేషన్స్ తోని ఇంత పెయిన్ తోని అసలు ఎలాంటి డెసిషన్ తీసుకునే వాళ్ళే కాదు ముందు తెలుసు. సో ఇంకా ఎవరైనా ఎత్తు పెరగాలి అనేటువంటి ఆస్పిరెంట్స్ చాలా మంది ఉంటారు, వాళ్లకు మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి? ఇలాంటి సర్జరీ అయితే అస్సలు సజెస్టబుల్ కాదు, అసలు ప్రిఫరబుల్ కాదు. వాళ్ళు ఉన్న హైట్ తో వాళ్ళు హ్యాపీగా ఉండడం బెటర్, వాళ్ళ గోల్స్ పైన ఫోకస్ చేస్తే వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మీ పేరెంట్స్ ఏమంటున్నారు? పేరెంట్స్ అయితే స్టార్టింగ్ నుంచి చాలా ట్రబుల్ ఫేస్ చేశారు. నేను ఫిజికల్ గా ఎంత పెయిన్ ఫేస్ చేస్తానో వాళ్ళు మెంటల్ గా అంత టార్చర్ చేశారు. స్టార్టింగ్ నుంచి నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఇన్న ఫీలింగ్ అయితే అలా ఉంటుంది, ఇలా చెప్పకుండా ఇలా చేశారని. కానీ స్టార్టింగ్ నుంచి అయితే వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు నాకు. వాళ్ళ వర్క్స్ అని వదిలేసి మొత్తం కంప్లీట్ గా నాతోనే ఉన్నారు. ఆల్మోస్ట్ ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది నీకు? ఎన్ని మంత్స్ అయింది మీకు సర్జరీ అయ్యి? April 6th రోజు ఈ సర్జరీ అయింది. రేపు November 5th కి 7 months అవుతుంది ఈ సర్జరీ. 7 months లో కూడా ఏ మాత్రం ఒక 2 అడుగులు కూడా ఎవరి సహాయం లేకుండా నడవలేని స్థితిలో ఉన్నారు మీరు ఇప్పుడు? లేదండి, వాకర్ పట్టుకున్న 2 steps వేసాక మళ్ళీ అక్కడ బోన్ దగ్గర పెయిన్ స్టార్ట్ అవుతున్నాయండి. ఇంకా ఎక్కువ ప్రెజర్స్ పెడితే అక్కడ పస్ వస్తుంది అండ్ బ్లడ్ బ్లీడ్ అవుతుంది. సో మరి ఎంతకాలం పడుతుందని చెప్తున్నారు డాక్టర్లు మీరు నార్మల్ స్టేజ్ కి రావడానికి? ఇప్పుడైతే ఈ డాక్టర్ ఎప్పుడు అడిగినా కానీ ఇంకా 1 month లో రికవర్ అవుతుంది, 1 month లో రాడ్ తీసేస్తాం అంటున్నాడు. కానీ అది ఎగ్జాక్ట్ డేట్ అయితే ఏం చెప్పట్లేదు. 2 bones బ్రేక్ చేస్తారు, టిబియా ఇంకా ఫిబులా. టిబియాలో గ్రోత్ చాలా స్లో ఉంది, మరి ఇంకా ఫిబులా ఇప్పుడు గ్రో అవుతుందంటే ఇది అసలు గ్రో అవుతున్నా అది పెద్దగా పట్టించుకోవాల్సిన ఏం లేదని చెప్తున్నారు. అసలు అది స్టిక్ అవుతుందా ఫిల్ అవుతుందా అంటే దానికి ఏం అసలు ఆన్సర్ ఇవ్వట్లేదు. మరి పస్ కూడా ఫామ్ అయింది అంటున్నారు, అది ఇన్ఫెక్షన్ అయి ఉంటుందేమో, ఇంకా ఏమైనా కాంప్లికేట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉండుంటాయి కదా, మరి దీనికి ఏమైనా కేర్ తీసుకుంటున్నారా ఎక్స్ట్రా? దీనికోసమే ఇలా పస్ వస్తుందని ఒక్క రాడ్ తీద్దామా అని ఇలా పేరెంట్స్ మీద డాక్టర్ డిస్కస్ చేస్తారు. మరి పస్ చాలా ఫామ్ అయితే అక్కడ ఇన్ఫెక్ట్ అవుతుందని. కానీ తర్వాత మళ్ళీ పస్ కొంచెం తగ్గింది. సో ఇప్పుడు రాడ్స్ ఎప్పుడు తీస్తారంటే మళ్ళీ ఇంకా 1 month అనే చెప్తున్నారు డాక్టర్. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ అండ్ టేక్ కేర్. థ్యాంక్స్.